హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. అండ్ మన ఛానల్ ఎవరైనా ముందుగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం లేదు, చాలా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే వ్యాక్సిన్స్. సో మీరందరూ మీ పిల్లలకి వ్యాక్సిన్స్ అనేది కరెక్ట్గా టైం టు టైం వేయిస్తున్నారో లేదో నాకైతే తెలీదు. బట్ ఈ రోజు అయితే నేను లాస్ట్ ఇయర్ పాపకి 5 years కంప్లీట్ అయ్యి 1 monthకి ఒక వ్యాక్సిన్ వేస్తారు. సో మీరందరూ ఆ వ్యాక్సిన్ వేయించారో వేయించలేదో అని చెప్పేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయాలి అని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరన్నా కూడా 5 years కంప్లీట్ అయిన బేబీస్ ఎవరన్నా ఉంటే మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించండి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వ్యాక్సిన్, సో వాళ్ళకి మంచిగా ఉంటుంది. మెయిన్ ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల మెయిన్ ఏంటి అంటే దీని పేరు వచ్చేసి DPT. సో ఆ DPT వ్యాక్సిన్ వచ్చేసి చికెన్ పాక్స్ రాకుండా, అలాగే ఓరల్ పోలియో ఇలాంటివి రాకుండా, MMR, సో ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఈ వ్యాక్సిన్ని ఖచ్చితంగా వేయించండి, DPT. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ వ్యాక్సిన్. సో నేను ఈరోజు అయితే మా లాస్ట్ పాపకి వేయించాను. అండ్ కొన్ని లైట్గా ఫీవర్ వస్తుందంట, అలాగే గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐస్ అయితే అప్లై చేయమన్నారు, అలాగే పారాసెటమాల్ సిరప్ ఇచ్చారు యూజ్ చేయమని చెప్పి ఫీవర్ వచ్చినప్పుడు 6 hours ఒకసారి. సో మా పాపకైతే నేను వేయించాను. మీలో ఎవరన్నా వేయించని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయించండి, చాలా మంచిది వ్యాక్సిన్స్ వేయించడం వలన. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేనైతే పాపకి 6 yearsకి ఒక వ్యాక్సిన్ అయితే వేయించేశాను. చూస్తున్నారు కదా ఇక్కడ 6 years, 4 to 6 years అనమాట. అంటే 4 to 6 years అని చెప్పారని చెప్పేసి 4th yearలో వేయరు, 3rd yearలో ఒకటి వేసేస్తారు, ఆ తర్వాత వేయరు, ఇంకా 6 yearsకే వేస్తారనమాట. అంటే 5 కంప్లీట్ అయ్యి 1 month కంప్లీట్ అయిన తర్వాత, అంటే 5 years కంప్లీట్ అయ్యి 1 month కంప్లీట్ అయిన తర్వాత 6th yearలో వేస్తారు ఈ వ్యాక్సిన్. సో నేనైతే ఈ వ్యాక్సిన్ వేయించాను. మీరు ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయించండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వ్యాక్సిన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది నా రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ప్రైవేట్వి కూడా వేస్తూ ఉంటారు పిల్లలకి. సో నేనైతే ప్రైవేట్వి అండ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే 2 కూడా వేపిస్తున్నాను. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేవి ప్రైవేట్లో వేయించను, గవర్నమెంట్వే వేయిస్తున్నాను. అండ్ ప్రైవేట్గా సపరేట్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో వేస్తూ ఉంటారు వ్యాక్సిన్స్. సో వాళ్ళైతే మనకి లిస్ట్ ఇస్తారనమాట. అండ్ ఆ లిస్ట్ ప్రకారం మనం వ్యాక్సిన్స్ అనేవి వేయిస్తూ ఉండాలి. సో ఇక్కడైతే నేను బిట్టు బాబుకి ఈరోజు 9th month వ్యాక్సిన్ వేయించాను నేను. సో ఇది కూడా గవర్నమెంట్లో దొరుకుతుంది అనమాట. సో 9th month కంప్లీట్ అయింది బిట్టు బాబుకి. సో 9th month కంప్లీట్ అయిన వెంటనే మనకి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ వ్యాక్సిన్ అనేది వేయించాను. సో ఆ వ్యాక్సిన్ వచ్చేసి OPV 5th dose అనమాట. సో 5th dose అయితే నేను ఈరోజు వేయించాను. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వేయించండి, పిల్లలకి చాలా మంచిది. వ్యాధి నిరోధక శక్తిని, అలాగే కొంచెం బలాన్ని, వాళ్ళకి ఏదన్నా త్వరగా అటాక్ అవ్వకుండా కాపాడుతాయి అన్నమాట వ్యాక్సిన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అని అనుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో ఇదైతే నాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన బుక్ ఇది. సో ఈ బుక్లో వచ్చేసి రాసే పాప ఆధార్ కార్డు అండ్ చింటూ బాబు ఆధార్ కార్డు ఇస్తారనమాట. సో ఆ ఆధార్ కార్డ్ ప్రకారము పిల్లలకి విటమిన్ A డ్రాప్స్ వేస్తారు. విటమిన్ A డ్రాప్స్ ఎప్పుడెప్పుడు వేస్తారు అంటే 6 monthsకి ఒకసారి ప్రతి ఒక్కరికి వేస్తారు బేబీస్కి. మీకు తెలుసో తెలియదో మీరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కనుక్కోండి. అండ్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా అడగండి. నర్సులు ఉంటారు కదా, అంగన్వాడీ నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా అడగండి. ఇక్కడ చూస్తున్నారు కదా విటమిన్ A కనిపిస్తుందా, VITE విటమిన్ A. సో విటమిన్ A డ్రాప్స్ 6 monthsకి ఒకసారి వేయిస్తారనమాట. సో నేను ఈ విటమిన్ A డ్రాప్ ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ వేయించాను. సో వాళ్ళు ఈరోజు డేట్ చూసుకోవాలి, అంటే సెప్టెంబర్లో వేయించాను నేను. సో సెప్టెంబర్ నుంచి కూడా, సెప్టెంబర్ కాదు, ఐ డోంట్ నో, గుర్తులేదు నాకు, బట్ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా వేస్తారనమాట. సో ఇక్కడ 6 months కంప్లీట్ అయింది. అంతే, కరెక్ట్గా జనవరిలోనో ఎప్పుడో వేశారు. సో 6 months అయితే కంప్లీట్ అయింది. సో 6 months కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ పాపకైతే ఇక్కడ వ్యాక్సిన్ అదే విటమిన్ A డ్రాప్స్ వేశారు. అండ్ చింటూ బాబుకి కూడా విటమిన్ A డ్రాప్స్ అయితే వేశారు. అండ్ బిట్టు బాబుకి అయితే వేయలేదు.
సో పిల్లలకి ఖచ్చితంగా వేయించాలి ఈ డ్రాప్స్ అనేవి. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అంతగా తెలియకపోతే మీరు కనుక్కొని వేయించండి. 6 monthsకి ఒకసారి వేయిస్తారు. సో ఈరోజు మార్నింగ్ నేను బిట్టు బాబుకి వ్యాక్సిన్ వేయించాను, 9th month వ్యాక్సిన్. అండ్ లాస్ట్ ఇయర్ పాపకి 5 years వ్యాక్సిన్, అంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత వేస్తారు ఆ వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ వేయించాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్ష బాబుకి వచ్చేసి డ్రాప్స్, విటమిన్ ఏ డ్రాప్స్ లాస్య పాపకి అండ్ హర్ష బాబుకి ఇద్దరికి కూడా విటమిన్ ఏ డ్రాప్స్ వేయించాను అనమాట. సో లాస్య పాప అయితే కొంచెం నొప్పిగా ఉందని చెప్పి పడుకునింది. బిట్టు బాబు నిద్ర లేచాడు, బుక్ ఇవ్వలేదని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీ అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తున్నాను అనమాట. సో అదేంటంటే, చూస్తున్నారు కదా, దీని పేరు వచ్చేసి ఫ్యూజిడిక్ యాసిడ్ క్రీమ్ ఐపీ, 20 grams ఉంటుంది ఇది. సో మనము బేబీస్కి వేయిస్తాం కదా, వ్యాక్సిన్స్ వేయించినప్పుడు వాళ్ళకి కాళ్ళకి గడ్డల్లాగా వస్తాయి అన్నమాట. సో కొంతమందికి ఏంటి అంటే గడ్డలు రావు, కొంతమందికి ఏంటంటే గడ్డలు అనేవి వచ్చేస్తాయి. సో నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను చింటూ బాబుకి. అప్పుడు నేను ఈ క్రీమ్ అనేది యూస్ చేశాను. సో గడ్డలు వచ్చినప్పుడు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుందో కనిపించట్లేదో చూడండి. FUSIDIC ఫ్యూజిడిక్ ACID యాసిడ్ క్రీమ్ ఐపీ. సో ఈ క్రీమ్ వచ్చేసి కాళ్ళకి గడ్డల్లాగా వచ్చినప్పుడు మాత్రమే అప్లై చేయాలి. సో మీరు ఖచ్చితంగా అప్లై చేయండి, ఓకేనా? సో అర్థమైందా అనుకుంటున్నాను. సో మీకు క్లియర్గా అర్థమైందా? ఆయింట్మెంట్ నేమ్ వచ్చేసి ఫ్యూజిడిక్ యాసిడ్ క్రీమ్ ఐపీ అనమాట. సో ఆ క్రీమ్ వచ్చేసి ఓన్లీ గడ్డలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. నార్మల్గా అప్లై చేయకండి. గడ్డలు మాత్రం వస్తేనే, అంటే కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావన్నమాట. వచ్చినప్పుడు మాత్రమే ఆ క్రీమ్ అనేది యూస్ చేయాలి. సో అదైతే మెడికల్ షాప్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, పిల్లలకి చాలామంది 6 months వరకు ఫీడింగ్ ఇచ్చి తర్వాత మాన్పించేస్తారు, ఫుడ్ అనేది అలవాటు చేస్తారు. ఫుడ్ అలవాటు చేయండి, నేను తప్ప కాదు. అండ్ ఇంకో విషయం నేను చెప్పేది ఏంటి అంటే, ఇది నా రిక్వెస్ట్, మీరు ఫీడింగ్ అనేది 1.5 year 2 years వరకు ఇచ్చారనుకోండి, పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. సో వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఏంటి అంటే, కొన్ని తట్టుకునే స్వభావం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఫీడింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, చిన్నపిల్లలకి BCG వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటారు. సో ఆ వ్యాక్సిన్ వేయించడం వల్ల కొంతవరకు వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. అలాగే మన మదర్ ఫీడింగ్ కూడా మనం కంటిన్యూస్గా 1.5 year or 2 years కానీ ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ కోసము కొన్ని పౌడర్స్ వాడుతూ ఉంటారు, లేదా ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉన్నారు. అవి యూస్ చేయకండి, బికాజ్ ఎందుకంటే కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు తెల్లగడ్డలు రైస్లో ఉడకబెట్టిన రైస్ నుంచి వచ్చే ఆవిరికి మగ్గించారనుకోండి, ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల వెల్లిపాయ తినడం వల్ల. బాలింతలు మాత్రం ఖచ్చితంగా తినండి. అండ్ ఫిష్ బాగా తినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కూడా బాగా తినండి, ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జీరా వాటర్, సో జీలకర్ర వాము పొడి వేసుకొని వాటర్ తాగడం వలన ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే లావుగా ఉండే సమస్య కూడా తీరుతుంది, అంటే సన్నగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను చెప్పేవన్నీ ఏంటి అంటే, మీరు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఫీడింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ వ్యాక్సిన్స్ కూడా మీరు టైం టు టైం వేయించండి. అండ్ వెయిట్ చెకప్ కూడా కరెక్ట్గా చేయిస్తూ ఉండండి. సో ఈరోజు చింటూ బాబుకి, లాస్య పాపకి, బిట్టు బాబుకి వెయిట్ చెకప్ చేయించినప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. అట్లా హెవీగా లేరు, అలాగా అని చెప్పేసి తక్కువగా లేరనమాట. నేనైతే వెయిట్ క్లారిటీగా నేను చెప్పను, బికాజ్ ఎందుకంటే దిష్టి తగిలిద్ది. సో అందుకోసం చెప్పట్లేదు, మీరు ఫీల్ అవ్వకండి. బట్ మీరు మాత్రం వెయిట్ చెకప్ చేయించుకోండి. అండ్ హెవీ వెయిట్ అయితే లేరు, అలాగని చెప్పేసి తక్కువగా లేరు, కరెక్ట్ వెయిట్లోనే ఉన్నారు పిల్లలైతే. సో మీరు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఉండండి. అండ్ హైట్ కూడా చూస్తూ ఉండండి పిల్లలవి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియవు కదా. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాను. అండ్ మనం ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే, పిల్లలు
మన చేతుల్లో నుంచే పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇంత డీటెయిల్గా, ఇంత క్లియర్గా అండ్ ఇంత క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది అనమాట. సో మీకు తెలుసుంటే చాలా హ్యాపీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. అండ్ నేనైతే ఈరోజు లాస్ట్ పాపకి 5 years వ్యాక్సిన్ వేయించాను. సో మీరు కూడా ఆ వ్యాక్సిన్ అనేది వేయించండి. అండ్ ఇక్కడ నేను ఊపుతూ ఉన్నాను కదా, బిట్టు బాబుని ఊపుతూ నేను మీతోటి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ చింటూ బాబు లాస్ట్ పాప ఇద్దరు నిద్ర లేచారు. సో డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో అనేది. బట్ నేను మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కొంతవరకు ట్రై చేశాను. అండ్ నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది మంచిగానే చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. అలాగని చెప్పేసి పిల్లలకి తిండి పెట్టడంలో తోసి పెట్టేయకండి. వాళ్ళకి ఇష్టం ఉంది చేసి పెట్టండి, వాళ్ళకి ఇష్టమైంది తినిపించండి. అలాగైతేనే పిల్లలకి వంటుతుంది. బలవంతంగా తినిపించారనుకోండి వాళ్ళకి వంటదు. సో నేను ఎప్పటికీ ఇదే చెప్తాను, లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. లావుగా ఉన్నవాళ్ళు బలవంతులు కాదు, సన్నగా ఉన్నవాళ్ళు బలహీనులు కాదు. సో పిల్లలు అనేది ఎలా ఉండాలి ఏంటి అనే దానికంటే కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. కలర్, నలుపు, తెలుపు, సోంచాయి ఇలాంటి డిఫరెన్స్ మీరు చూసుకోవద్దు. ఇంకొకరి పిల్లలతోటి మన పిల్లల్ని పోల్చొద్దు. మన పిల్లలు మనకి ముద్దు. సో ఎప్పుడు కూడా అలా మీ మైండ్లో పెట్టుకోవద్దు. మీ పిల్లల్ని మీకు నచ్చినట్లుగా చూసుకోండి. ఒకరితో మాత్రం పోల్చుకోవద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఏంటి అంటే, అంటూ ఉంటారు ఏంటి మీ పాప సన్నగా ఉంది, నల్లగా ఉంది ఇలా అంటూ ఉంటారు. అదేం పట్టించుకోకండి. సో సన్నగా ఉంటేనే బలహీనులు కాదు, లావుగా ఉంటేనే బలంగా ఉన్నట్లు కాదు. సో సన్నగా ఉన్న లావుగా ఉన్నా కూడా మీరు ఎవ్రీ మంత్ కూడా చెక్ చేయిస్తూ ఉండండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేసి. 99% పిల్లలకైతే ఏమీ ఉండవు. వాళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారా లేదా, అల్లరి చేస్తున్నారా లేదా, ఆడుకుంటున్నారా లేదా, తింటున్నారా తినడం లేదా, ఇవే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి తప్ప లావుగున్నారా, సన్నగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందంగా లేరా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో నేను చెప్పాలనుకుంది మీకు నేను క్లారిటీగా చెప్పేసాను అనుకుంటున్నాను. అండ్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బిట్టు బాబుని మాత్రం నేను ఊపుకుంటూ కూర్చున్నాను. చింటూ బాబు ఏమో ఒళ్ళో పడుకొని ఉన్నాడు, లాస్ట్ పాప ఏమో పడుకొని ఉంది. లేశారు బట్ సైలెంట్గా పడుకొని ఉన్నారనమాట. అండ్ ఇంకేం లేదు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. ఉపయోగపడితే చాలా హ్యాపీ. ఓకేనా, బాయ్.